ఒక చిన్న గ్రామంలో ఇద్దరు చిట్టి పిల్లలు మియా, ఏథన్ ఉన్నారు. వాళ్ళు చాలా జిజ్ఞాసలతో నిండిపోయినవారు. ఒకరోజు పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాన్ని తీసినప్పుడు అందులో ఒక పాత నక్షత్రాన్ని కనుగొన్నారు. అందులో ఒక సందేశం ఉంది: జ్ఞానం నిజమైన నిధి, దాన్ని కనుగొనండి. ఆ నక్షత్రం చూపించిన దానిని అనుసరించాలని వారు నిర్ణయించుకున్నారు. మొదటి సూచన గ్రామంలోని ఒక పార్క్కి తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న ప్రాచీన సంఖ్యల దగ్గర సంఖ్యలను 3 చీలించండి, ఆ గంట వద్ద బెంచ్ను వెతకండి అని వ్రాసి ఉంది. మియా, ఏథన్ ఆ రహస్యాన్ని గణితంతో పరిష్కరించి బెంచ్ వద్ద మరో సంకేతాన్ని కనుగొన్నారు. దీంతో వారు పాఠశాల సైన్స్ ల్యాబ్కి వెళ్లారు. అక్కడ ఒక పరీక్ష నిర్వహించడం వల్ల మిగిలిన నక్షత్రం భాగం బయటపడింది. వెనిగర్ మరియు బేకింగ్ సోడాను కలిపినప్పుడు మ్యూజియంకి వెళ్ళండి అనే వాక్యం కనిపించింది. మ్యూజియంలో చివరి రహస్యాన్ని పరిష్కరించడానికి చారిత్రక వస్తువులతో ఒక పజిల్ను పూర్తి చేయవలసి వచ్చింది. ఏథన్ ఒక కాంపస్ ని సరిగా అమర్చగా మియా గ్లోబ్ను పక్కన ఉంచింది. ఆ తర్వాత పాత డ్రాయర్ తెరచి అందులో అందమైన పుస్తకం బయటపడింది. అది తెలుసుకుందాం ప్రయాణం అనే ప్రత్యేకమైన పుస్తకం. పుస్తకంలోని అద్భుతమైన కథలు, విజ్ఞాన భాండాగారాన్ని చూసి పిల్లలు ఆనందంతో నిండిపోయారు. కానీ వాళ్ళు గ్రహించారు, నిజమైన నిధి పుస్తకం కాదు, ఆ నిధిని వెతికే ప్రయాణమే. అలా మియా, ఏథన్ తమ జ్ఞానం మిగిలిన విద్యార్థులతో పంచుకున్నారు. వారి కథ చెప్పింది ఒక గొప్ప పాఠం: నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదు.